ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరిని చూపించలేరు. ఆయన సినిమాలు నెక్స్ట్ లెవెల్. ఆయనకి హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదు. హీజ్ అ మెగాస్టార్ అంతే. ఎవరెస్ట్ లాగానే ఆయన ఎప్పుడు అట్లానే నిలిచిపోతారు నా మనసులో, చూసే వాళ్ళ మనసులో, ఆయన అభిమానుల్లో. ఎవరు చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోకండి అసలు. వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి మాట్లాడేది కూడా వేస్ట్ మనం చెప్పాలంటే. ఆ నెగిటివ్ హేటర్స్ వీళ్ళందరూ పనికి మాలినోళ్ళు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ వేస్ట్. అంటే ఇప్పుడు ఎంత మంచి చేసినా కూడా అంటే మంచి కంటే చెడును చూపించడం కానీ లేదంటే చెడు మాట్లాడుకోవడం కానీ ఒక వ్యక్తి గురించి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఇప్పుడు చాలా డెవలప్ అయిందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది అంటే కొన్ని ఛానల్స్లో అనలిస్టులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ అంటే వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అంటే చిరంజీవి గారిని ఇష్టపడే వ్యక్తులందరూ అంటే అలాంటి వీడియోస్ చూస్తూ కానీ అంటే చిరంజీవి గారు చేసిన మంచి పక్కన పెట్టి ఏదో ఫేమస్ అవ్వడం కోసం చెప్పనా, ఇప్పుడు ఈ కాలంలో ఫేమస్ అవ్వడం అంటే అందరికీ ఒక క్రేజ్ అయిపోయింది ఫేమస్ అవ్వాలి అని. పాజిటివ్గా ఎవడు ఫేమ్ అవుతున్నాడు, ఎవడికి వస్తుంది పాజిటివ్గా, ఎవడికి ఏం రాదు.